చెప్పినా రైతే రాదంటాడు, రైతు ఎత్తుకోవాలంటాడు కానీ వాడు ఎత్తుకున్నాడు కాదు అవన్నీ ఎత్తేసుడే మమ్మల్ని ఏం మాకు చేసేది ఏం లేదయ్యా. మా కష్టం మేము చేసుకుంటాను, బురదే తింటాను, బురదే కాస్తాను, ఇక్కడ మిగులుతో తింటాను. ఏం లేనాడు కూడా ఓడి మూడు అమ్ముకొని అప్పుడు కట్టుకుంటారు. ఎన్ని ఎకరాల పొలం ఉంది అంకుల్? నాకు ఒక 3 ఎకరాలు 3 ఎకరాల పొలం. 3 ఎకరాల్లో మొత్తం ఏం వేసారు పంటలు? వడ్లే, మొత్తం వడ్లే వేసుకున్నారా? మొత్తం వడ్లే. మరి ఇప్పుడు పిండి బత్తాలు దొరకకుంటే పంట వాయే. మరి టైంకు రోగం వస్తే మందుకు పైసలు అందన్నాయి, ఇవన్నీ అందాలంటే వాడు ధర పెట్టడాయే, మందులు అందయ్యాయి, మేమేం చేస్తాం? ఎకరానికి ఒక 15 క్వింటాలు వచ్చింది. 25 క్వింటాలు వచ్చేది, 15 క్వింటాలు వచ్చింది. మరి దానికి దిగుబడి తగ్గడానికి కారణం ఏమని అనుకుంటున్నారు? సో క్వింటాకి ఎంత అంటే మద్దతు ధర ఎంత ఉందని అనుకుంటున్నారు అంకుల్? మధ్య ధర బోనస్ వస్తే 2880, బోనస్ రాకపోతే 2400. 2400. మరి అంకుల్ వడ్లే ఎందుకు? బియ్యం పట్టించి అమ్మొచ్చు కదా. ఇప్పుడు బియ్యం అయితే మనకు 7000 దాకా పడుతుంది కదా. ఇప్పుడు వర్తలు వాడు సన్నబియ్యం ఇస్తాను కాబట్టి ఎవరో వాళ్ళే తిట్టాలు కొట్టలేదు. పంట స్టార్టింగ్ కాలం నుంచి హార్వెస్ట్ అయ్యి మొత్తం ఇక్కడ దాకా బస్తాలు నిండేంత వరకు ఎంత ఖర్చు వచ్చి ఉంటది? ఎంత ఖర్చా? దున్నితే 6000 ఒక ఎకరానికి. ఎకరానికి 6000. నాటైతే 4500. 4500 ఒక ఎకరానికి. హే గైస్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. ఇది వచ్చేసి అనదర్ బిగ్ డే ఫర్ ద ఫార్మర్స్. ఏంటి అని అంటే మనం ఎంతసేపు ఉన్నా సిటీస్లో ఉంటూ బిల్డింగ్స్లో ఉంటూ వాళ్ళు పడే కష్టాన్ని తెలుసుకోకుండా వీ యూస్ టు కామెంట్, వీ యూస్ టు షేర్ అండ్ వీ యూస్ టు లైక్ మాట్లాడతాం ఫ్రెండ్స్తో కలిసి గ్రూప్గా ఉన్నప్పుడు. దిస్ ఈజ్ నాట్ ద థింగ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఫార్మర్ దగ్గరే ఉన్నాము, కరీంనగర్ డిస్ట్రిక్ట్, సమ్వేర్ ఇన్ ద రూరల్. అంకుల్ మీ పేరేంటి? కుమారస్వామి. ఎన్ని ఎకరాల పొలం ఉంది అంకుల్? నాకు ఒక 3 ఎకరాలు 3 ఎకరాల పొలం. 3 ఎకరాల్లో మొత్తం ఏం వేసారు పంటలు? వడ్లే, మొత్తం వడ్లే వేసుకున్నారా? మొత్తం వడ్లే. మరి వడ్లలో దొడ్డు రకం వేసుకున్నారా లేదు సన్న రకం? సో అంటే ఎకరానికి ఎంత మొత్తంలో మీకు దిగుబడి వస్తుంది అంకుల్? ఎకరానికి ఒక 15 క్వింటాలు వచ్చింది. 25 క్వింటాలు వచ్చేది, 15 క్వింటాలు వచ్చింది. మరి దానికి దిగుబడి తగ్గడానికి కారణం ఏమని అనుకుంటున్నారు? వాతావరణం వచ్చే లేక వానలు కొట్టి అడ్డం పడి ఖరాబ్ అయ్యి అందలే, ఇంటి బత్తాలు ఇయ్యలే. సో పక్కనే అమ్మ కూడా ఉన్నారు. టైంకి ఫర్టిలైజర్స్ దొరకకపోవడం వల్ల పిండి బస్తాలు అడ్డం పడి అడ్డం పడి అందలే. ఓకే, మేనేజ్మెంట్లో ఏంటి అని అంటే ఫర్టిలైజర్స్, యూరియా కానీ లేకపోతే ఏవైతే రూట్ ఇచ్చే ఏవైతే ఉన్నాయో అవి టైంకి అందకపోవడం వల్ల, మేనేజ్మెంట్ లోపం వల్ల మనకి నష్టం ఎక్కువగా వచ్చిందని రైతులు చెప్తున్నారు. సో ఎప్పుడు 20 క్వింటాల దగ్గర పండించే రైతులు 15 క్వింటాలకి డ్రాప్ అవ్వడం, 14 క్వింటాలకి డ్రాప్ అవ్వడం, వాట్ యూ థింక్, లైక్ ఈజ్ దట్ ఫెచబుల్? సో క్వింటాకి ఎంత అంటే మద్దతు ధర ఎంత ఉందని అనుకుంటున్నారు అంకుల్? మధ్య ధర బోనస్ వస్తే 2880, బోనస్ రాకపోతే 2400. 2400 విత్ బోనస్. ఇది సన్న రకం కాబట్టి దగ్గర మనకు ఒక 500+ బోనస్ వస్తుంది, ఇస్తున్నారు కాబట్టి ఫార్మర్స్ దాని మీద డిపెండ్ అవుతున్నారు. మరి అంకుల్ వడ్లే ఎందుకు? బియ్యం పట్టించి అమ్మొచ్చు కదా. ఇప్పుడు బియ్యం అయితే మనకు 7000 దాకా పడుతుంది కదా. ఇప్పుడు వర్తలు వాడు సన్నబియ్యం ఇస్తాను కాబట్టి ఎవరో వాళ్ళే తిట్టాలు కొట్టలేదు. అట్లెందుకు అనుకుంటున్నారు అంకుల్? మనకి లైక్ ఉంది కదా, ఇప్పుడు ఆప్షన్ ఉన్నప్పుడు మనం స్టోర్ చేసుకుంటే పాత బియ్యం అని వాల్యూ చేసేవాళ్ళు, లేకపోతే ఒక రాశి బియ్యం అని అంటారు కదా. ఒక రాశి బియ్యం అంటే మనకు నోటి అలవాటు. ఆ నిల్వ కున్నోనికి అక్కడికి వస్తుంది. ఏ ఫోటో చేసుకొని ఆ ఫోటో తీయడానికి నీవు వడ్లు పట్టించి అమ్మాలంటే మాకు రాజు అప్పుడు ఉన్నోనికి ఏం కడతావు? బట్టి కట్టుకోవాలి, మళ్ళీ వాడిని కట్టాలి. కేవలం తిండి బంధమే మిగులుడు, తిండి మందమే. వాళ్ళకే మరి. మరి ఇప్పుడు పిండి బత్తాలు దొరకకుంటే పంట వాయే. మరి టైంకు రోగం వస్తే మందుకు పైసలు అందన్నాయి, ఇవన్నీ అందాలంటే వాడు ధర పెట్టడాయే, మందులు అందయ్యాయి, మేమేం చేస్తాం? సో వింటున్నారు కదా, ఒక రైతు ఫీల్డ్ లెవెల్లో ఎలా ఫీల్ చెప్పింది. ఇలాంటివన్నీ ఉంటాయి. ఏదో పంట వేసారు, డైరెక్ట్ ధాన్యం వచ్చేసింది మన చేతి అంటే ప్లేట్లో ఫుడ్ వచ్చింది కాదు.
వేసిన దగ్గర నుంచి కూడా చేతికి ఫుడ్ వచ్చేంత వరకు వాళ్ళు కష్టపడాలి. ఇప్పుడు అమ్మ అంటున్న మాటలు వింటున్నారు కదా, టైంకి మందులు ఇవ్వలేదు. వన్ థింగ్, సబ్సిడైజ్డ్ మందులు కాబట్టి గవర్నమెంట్ కొంచెం ల్యాక్ అయ్యింది. ఆల్ ఓవర్ ది ఇండియా ఇట్ వాజ్ హ్యాపెండ్. దాని తర్వాత వచ్చేసి ఇంకోటి ఏవైతే రైతు బంధు అని లైక్ రైతులందరికీ కూడా కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు అని అనుకునే టైంలో అది కూడా టైంకి రాలేదు. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో మరి దాన్ని మీరు ఎట్లా అంటే ఎలా కన్వే చేయాలి అని అనుకుంటున్నారు? మరి లైక్ టైంకి ఇవ్వలేకపోవడం ఏం కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారు మీరు? దాంట్లో తిప్పలవాడి అప్పులు తెచ్చుకొని తెచ్చుకుంటాను. అప్పులు చేసుకుని దగ్గర. సరే, ఇప్పుడు అమ్మ లైక్ పంట స్టార్టింగ్ కాలం నుంచి హార్వెస్ట్ అయ్యి మొత్తం ఇక్కడ దాకా బస్తాలు నిండేంత వరకు ఎంత ఖర్చు వచ్చి ఉంటది? ఎంత ఖర్చా? దున్నితే 6,000 ఒక్క ఎకరానికి. ఎకరానికి 6,000. నాటైతే 4,500 ఒక్క ఎకరానికి. 10,000 ఎకరానికి అక్కడికి అయ్యింది. అక్కడికి అయిందా? 10,500. ఒడ్లు చెక్కడానికి 3,000 రూపాయలు. 13,500. ఫస్ట్ జోసు 1,500 మందు. ఓకే, 14,000-15,000. 15,000. మళ్ళా మన గడ్డి మందుకు ఒక ఎకరానికి 600. 15,600. గుంకలకు 700. ఓకే, 16,400. వరికలకు 3,000. 19,000. 19,000. మళ్ళా అది 3 సార్లు 3 బత్తాల యూరియా 300 వేసుకున్నా సరే దగ్గర 9,000 రూపాయలు. 1,000 రూపాయలు అవి. 20,000. 1,000 రూపాయలు. 2 సార్ల మందు కొడితే ఒక ఎకరానికి 1,000 రూపాయలు వేసుకున్నా గానీ 3 సార్ల మందుకు 3,000. ఎన్నో లెక్క చేసుకో. ఇక వారలే దీనికి మిషన్ కోసి దానికా చైన్ మిషన్ కొస్తే 3,500. 4,000 కోసింది ఇప్పుడు 2,800 ఒక్క గంటకు. 2,800 అంటే 3,000. సో ఆ 23,000 ఈ 3,000 ఒక ఎకరానికి దగ్గర 30,000 ఖర్చు వస్తుంది. మీ కూలీ పక్కకే. ఇంకా అది మీరు చేసే మీ కూలీ పక్కకే. అంటే ఒక ఫార్మర్ ఆయన ఎంత లేబర్ వర్క్ చేసినా సరే వాళ్ళకు వచ్చేది ఏం లేదు. వాళ్ళు జస్ట్ ఇన్వెస్ట్ చేసేదే పర్ ఎకర్ 30,000. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ ఎట్ ద గ్రౌండ్ లెవెల్ అండ్ ఫీల్డ్ లెవెల్. సో అమ్మ, మరి లైక్ మా లాంటి స్టూడెంట్స్ వచ్చి మిమ్మల్ని ఇట్లా అడుగుతున్నారు, భూములు అంటే ఇంకా ఏం లేదు, భూములు అమ్మడమే దారి అయిపోతుందా? ఇప్పుడు అంటే మీకు కూడా పిల్లలు అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అదే పనిలో ఉన్నారా? సో చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఎట్ రూరల్. సో మనం ఏంటి అని అంటే పక్క నుంచి చూసి సైడ్ నుంచి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము, ఏదో చేస్తున్నారు కదా అని చెప్పేసి. బట్ ఒక ఎకరాకి 5 క్వింటాల్స్ రిడక్షన్ అని అంటే దట్ ఈస్ నాట్ ఈజీ పర్పస్. అంటే ఒక్క వరి మాత్రమే కాకుండా వేరే పంటలు వేసుకురాము. అయితే ముందు కాలువ రాకముందో ఇంకా పల్లికాయ మొక్కజొన్న అయిందో అది చేసి అప్పుడు మా మామూలు పండించారు. పొలానికి అలవాటు పడ్డది. అది మొత్తం పొలానికి అలవాటు పడ్డది. ఇప్పుడు మనం అందులో ఏం పెట్టినా పంట రాదు వారి తప్ప. అంతేనా? ఏది రాదు పంట. సో ఇట్ ఈస్ డైరెక్టింగ్ టువర్డ్స్ మోనోక్రాపింగ్. దీన్ని ఏంటి అని అంటే ఒకటే పంట కిందికి ఉంటది కాబట్టి సో సాయిల్ ఫర్టిలిటీ కూడా చాలా డ్రైన్ అయిపోతుంది దీనివల్ల. Thank you so much for watching this video, and this is the Karimnagar Rurals Part 2. I have already uploaded a video, so please take it to the government. Let them know what is happening at the local and also field level. So thank you. Thank you.